కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. నరేంద్రయ్య గారు మరి దేని వాక్యాన్ని మనకి ఇక వివాహ సంబంధంగా మరి ఈ మంచి సందర్భంలో మీ అందరితో కలిసి ఉండడానికి ప్రభు కృపించారు. ఆయన నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు వివాహం ద్వారా జతపరచబడబోతున్న దైవ సేవకులకు, ప్రియులు దైవ సేవకులు సుధాకర్ గారు, అలాగే నా ప్రియ స్నేహితులు జగదీష్ గారు, ఇక్కడ అలాగే ప్రియుల ఇంకా కూడి ఉన్న దైవ సేవకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని ఇంటివారు, సంఘస్థులు, అలాగే కుటుంబం అందరికీ కూడా మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, వివాహాన్ని గురించి అన్నిటినీ కలగజేసిన దేవుడు, మాటతో సమస్తం చేసిన దేవుడు నరుణ్ణి మాత్రం ప్రత్యేకంగా తన చేత్తో చేసుకున్నాడు. అలాగే మానవుల జీవితాన్ని కూడా దేవుడు చాలా ప్రత్యేకంగా నిర్ణయం చేసి డిజైన్ చేశాడు అని చెప్పాలి. చూడండి ప్రియులారా, ఇవాళ చాలా రకాల బంధుత్వాలు లోకంలో ఉన్నాయి, అవును కదా? అమ్మ, లేకపోతే కొడుకు కూతురు, నాన్న, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనమావులు, మేనత్తలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాల బంధాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ పెళ్లికి వచ్చిన వారిలో చాలా మంది బంధువులు ఉండుంటారు. అయితే ఇవాళ మానవ ఏ జంతుజాలాల్లో లేనటువంటి విధానం మానవ జీవితంలో కనిపిస్తుంది. ఏంటంటే పిల్లల కోసం తల్లిదండ్రులు బాధ్యత వహించడం, లేదా కుటుంబ వ్యవస్థలో ఒకరినొకరు ప్రేమ చూపించడం, ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే కేవలం వివాహం అనే ఒక్క కార్యాన్ని బట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయి. చూడండి, పెళ్లి లేదనుకోండి, ఎవరు ఏమవుతాం? వావి వరసలు లేనటువంటి సమాజం ఉంటుంది, అంతే. పెళ్లి లేదనుకోండి, బాధ్యతలు ఉండవు, ప్రేమలు ఉండవు, బంధాలు ఉండవు. మీరు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా వచ్చేసి చిన్న పిల్లవాడు కాళ్ళు పట్టేసుకొని డాడీ అది కొని అంటే సంతోషం వస్తుందా? ఎవడరా నువ్వు అని కోపం వచ్చేస్తుంది వెంటనే. దాని అర్థం ఏంటంటే బంధం లేకపోతే ఏం లేదు, ప్రేమ లేదు. నిజంగా అన్ని బంధాలకి ఆధారం వివాహమే. దేవుడు ఎంత అందంగా చేశాడో చూడండి. ఈ వివాహం అని దీవెనని, మేలుని, అభివృద్ధిని కలిగి ఉండలేదు. ప్రేమకి ఆధారం కుటుంబ వ్యవస్థ, బంధాలన్నిటికీ ఆధారం కుటుంబ వ్యవస్థ. అయితే మీకు ఒక మాట చెప్తారు. ఈ కుటుంబ వ్యవస్థని దేవుడు ప్రారంభం చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, పెళ్లి చేయడం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. ముక్కు ముఖం తెలియని వ్యక్తితో వివాహం నిర్ణయిస్తే మనం చూస్తాం. ఇస్సాకు వివాహంలో రెబ్కమ్మ గారు ఏమంది? వివాహం నిర్ణయమైంది, ఇంకా కనీసం భర్తని కూడా చూడలే. అమ్మ ఉంటావా వెళ్ళిపోతావా అంటే ఏమంటుంది?
వెళ్ళిపోతాను అంటుంది. కారణం ఏంటో తెలుసా? పెళ్ళి అనగానే మనసు మారిపోతుంది. ఆ వివాహ బంధం ఎలా ఉంటుందో, ఏళ్ళు మనకి నచ్చినట్టు మనం నడిచాం, మనకి నచ్చిన ఆచారాలు మనం చేసాం, మనకి నచ్చిన విధానాల్లో మనం నడిచాం. ఒక్కసారి ప్రభు దగ్గరికి రాగానే బ్రతికుంటే ఈయనతోనే అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. వివాహం అన్ని విషయాల్లోనూ ఘనమైంది. మనమే ఇక్కడే తప్పు చేస్తాం. ఎందుకంటే సగం వాక్యం రాసుకుంటాం, ఇంకా సగం అట్టు పెట్టేసుకుంటాం, రాయం. వివాహం అన్ని విషయాల్లోనూ ఘనమైనదిగాను, పానుపు నిష్కపటమైనది, కల్మషమైనదిగాను ఉండవలనని దేవుని వాక్యం చెప్తాం. అంటే వివాహం పరిశుద్ధంగా ఉండడం, పానుపు పవిత్రంగా ఉంచడం ఇది మన బాధ్యత. ఇదేంటండి? మన బాధ్యత. వివాహం ఘనమైనదిగా ఉండాలంటే మన బాధ్యత ఉంది. దానిలో ఉందా లేదా? కేవలం మీ పెళ్లి చేసేస్తే బాధ్యత అయిపోయిందని అనుకోకూడదు. ఇంకో మాట కూడా నేను మీకు ఏం చెప్పాలంటే, మనందరికీ పెళ్ళి అంటే ఏంటంటే కేవలం ఒక 2-3 గంటల ప్రోగ్రామ్, అవునా కాదు? ఈ ప్రోగ్రామ్ అయిపోగానే మనం ఏమైపోతాం? పెళ్ళి అయిపోయిందండి అని ఎవరి దారిని వాడు వెళ్ళిపోతాం, లేకపోతే వాళ్ళు కలిసి అభినందనలు చెప్పి వెళ్ళిపోతాం. కానీ బైబిల్ ప్రకారం వివాహం 2-3 గంటల ప్రోగ్రాం కాదు. బైబిల్లో హెబ్రీ భాషలో వివాహాన్ని ఓనా అన్నారు. ఓనా అంటే దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఓనా అంటే ఈ భార్య భర్తలు ఈరోజు వివాహం ద్వారా దంపతులైన వాళ్ళు ఎంతకాలం బ్రతికి ఉంటారో, ఎంతకాలం కలిసి ఉంటారో ఆ జీవితం అంతటిని కలిసి పెళ్ళి అన్నారు. సో పాస్టర్ అబ్బుకి అంటే యాక్చువల్లీ చాలా కాలంగా అబ్బు అని పిలిచాలి అలవాటైపోయింది. ఏమైనా అభ్యంతరమా? లేదు, మీ పాస్టర్ గారి పేరే చెప్పమంటే చెప్పేస్తాను. రైట్. పాస్టర్ అబ్బుకి ఈరోజు ఈ ప్రోగ్రామ్తో పెళ్ళి అయిపోలా, పెళ్ళి బిగిన్ అయింది. జీవితంలో ప్రతిరోజు పెళ్లి రోజులాగే గడవాలి. ఆమేన్. రియల్లీ ప్రియులారా, దేవుడి విధానం అది. ఇంకో మాట, ఎలా ప్రేమించాలంటే వాస్తవంగా ఒక అమ్మాయి, నేనేం చెప్తానంటే ఇది నా వ్యక్తిగత సలహా, ఒక అమ్మాయిని చిన్నప్పటి నుండి మన కల్చర్, మన సంస్కృతిలో చాలా గారాభంగా చూస్తారు. ఆడపిల్లల్ని చక్కగా పెంచుతారు. ఈమె పెళ్ళి అనగానే ఎంతమందిని చిన్నప్పటి నుండి ప్రేమగా పెంచిన అమ్మ నాన్నలు, అన్నదమ్ములు, మేనమావులు, లేదా ఎత్తుకొని పెంచిన వాళ్ళందరినీ వదిలేసి ఆమె ఈయన చాలు అనుకొని ఒక్కడితో జీవితం మొదలు పెట్టడానికి వస్తుంది. ఏమివ్వాలి? వాళ్ళందరి ప్రేమని ఇవ్వాలి. ఇవ్వాలా లేదా? అందరి ప్రేమని ఇవ్వాలని ఆమె నిన్ను నమ్మి వచ్చిన స్త్రీకి మరి మనమేమి ఇస్తున్నామో తెలియదు, కానీ అందరి ప్రేమను మనం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. సరే, మొదటి విషయం ఈ 2 మాత్రమే కాకుండా ఆడవారి వాళ్ళ కోసం, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీల కోసం కూడా చెప్పింది. ఏమని? స్త్రీలు మగవాళ్ళు అంటే తన ఇంటిలో దేవుని పోలికగా భర్తున్నాడు, ఆయన ఏం చేయాలి? ఆయనకి విధేయత చూపాలి. ఎలాగా? బాధలు అనుభవించారు. నిజంగా చెప్పండి, యేసయ్యకి లోబడినట్లు మీ భర్తకి లోబడితే, నేను ఒక మాట చెప్తున్నాను, మీ ఫస్ట్ జవాబు మీరు చెప్పండి. లేడీస్ ఫస్ట్ కదా. మీ భర్తలు యేసు ప్రభు ప్రేమించినట్లుగా మిమ్మల్ని ప్రేమిస్తే, సొంత శరీరంలాగా మిమ్మల్ని ప్రేమిస్తే మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటారు? ఏంటంటే మన ఇంట్లో సరైన వాతావరణం లేదు, మరణం పాంచేస్తుంది. కానీ దేవుడు కార్యాలు చేసే వాతావరణంతో నింపేయండి, గొప్ప కార్యాలతో మనం నిండిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తోడుని నడిపిస్తుంటే ఏమవుద్దా? ఇల్లు ఘనమవుద్దా? నీచమవుతుందా? అందుకనే వివాహం ఘనంగా ఉండాలంటే దేవుడు తోడుండాలి, దేవుడు నడిచే వాతావరణం ఉండాలి. అద్భుతమైనటువంటి విధేయతతో స్త్రీలు, ప్రేమతో పురుషులు నడుచుకోవాలి. ఘనపరచాల్సి వస్తే, ఘనత అనేది ఇద్దరికీ ఇవ్వబడింది. స్త్రీలు బలహీన ఘటం అని చెప్పి ఏం చెప్పాడు? స్త్రీలు బలహీన ఘటం అని చెప్పి స్త్రీలని సన్మానిస్తే వాళ్ళ ప్రార్థనలకు అడ్డం కలగదని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం చెప్తుంది పురుషులకి. అంటే మగవాళ్ళు, మీరు చాలా మంది పురుషులు ప్రార్థన చేస్తారు కదా, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల బాధ్యతలు ఉన్నాయి, ఇదిగో ఎన్నో ప్రార్థనలు చేస్తారు. చాలాసార్లు మన ప్రార్థనలు వినబట్టల్లా. కారణం ఏంటి అంటే, ఎందుకు?
మనం నడవాల్సిన విధంగా ఇంట్లో నడవల, ప్రార్థనలకు జవాబులు లేవు. విధానం బట్టి కూడా చెల్లిస్తున్నాం కదా. అవన్నీ కూడా ప్రతిరోజు మరి వివాహం చేసుకోబోతున్న దైవ సేవకులు మేము కూడినందరం కూడా దాన్ని మనదిన జీవితంలో తీసుకోవడానికి మీరు కృప చూపించి సహాయం తెచ్చారు. అదేవిధంగా ఇప్పుడు వివాహ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. ఈరోజు చేయబడుతున్న వివాహం వారి జీవితాంతం సంతోషంతోనూ ఆనందంతోనూ నెమ్మదితోనూ నీ పరిచయంలో బలమైన సాక్షులుగాను వాడబడినట్లు కృప చూపించి సహాయం తెచ్చారు. చేసిన తండ్రి. ప్రార్థన చేసిన మరి రాంబాబు గారికి ప్రత్యేకంగా ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం పరమ ప్రభువా, పరమాత్ముడా, రూబేను గారిని బట్టి ఆయనకి సాటైన సహాయంగా ఏర్పాటు చేసిన స్తుతి కీర్తన గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మీ అనాది సంకల్పంలో, మీ ప్రణాళికలో, మీ నిర్ణయంలో మీ బిడ్డలు ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, మేము అందరం కూడుకున్నాం. ప్రభువా, నీ సహాయం లేకుండా ఏ కార్యం మేము మంచిగా చేయలేము. ఇంతవరకు ఇరు పక్షాల మీరు చేసిన సహాయం అంతటి వరకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఇక ముందు కూడా వారిరువురికి నీ సహాయం మెండుగా ఉండాలి తండ్రి. ఈ సమయంలో నీ పక్షంగా, నీ ప్రతినిధిగా నాయన ఈ బలిపీఠం మీద నిలబడి వీరిరువురిని జతపరచడానికి నన్ను ముట్టండి, నన్ను మరుగుపరచండి. ఆది దంపతులైన ఆదామవ్వలను ఏదైనా తోటలో మీరే పురోహితుడిగా ఉండి వారిని ఎలాగ జతపరిచారో అదృశ్యుడుగా, ఆత్మస్వరూపిగా ఈ వేదిక మీద ఉండి వీరిరువుని మీరే జతపరచండి. ఈ కార్యంలో పాలు పొందిన వారిని అందరినీ దీవించండి. నీ దాసుడు ద్వారా ఎత్తబడిన వాక్యం కూడి వచ్చిన వారిలోను, ముఖ్యంగా వధువారిలోను బహుగా ఫలింపచేయి. ప్రభువా, నీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రాజవొమ్మంగి మండలం మిరియాల వీధి గ్రామ వాస్తవులైన శ్రీ మిరియాల కృష్ణ గారు, వారి శ్రీమతి కృష్ణవేణి గారు, ఆ దంపతుల యొక్క జ్యేష్ఠ కుమార్తె. మరి వీరిని మనం జతపరచడానికి కూడి వచ్చాం. జతపరచబడకూడదని ఏదైనా కారణం ఉంటే అది వివాహానికి ముందు తెలియజేయాలి. వివాహమైన తర్వాత భార్యాభర్తను ఎవరు వేరు చేయకూడదు. అలా చేస్తే దేవుడు వాక్యం చెప్తుంది, శాపగ్రస్తులు అవుతారు. కనుక వీరిద్దరు వివాహానికి అందరూ అంగీకరించి వచ్చారని నమ్మకమైతే జీవితాంతం ఆవిడని హత్తుకుని ఉండాలి. ఆవిడకే మీరు నమ్మకంగా కాపురం చేయాలి. హత్తుకుని ఉంటాడు కదండి, జీవితాంతం హత్తుకుని ఉంటారు. అమ్మా, స్తుతి కీర్తన
మీరు రూబేన్ గారిని మీ భర్తగా చేసుకునేటట్లయితే ఆయన జీవితాంతం హత్తుకునే ఉండాలి. ఆయనకే మీరు నమ్మకంగా కాపురం చేయాలి. హత్తుకుని ఉంటారమ్మా? ఇద్దరు అంగీకారం మరొకసారి మనందరి సమక్షంలో జరిగింది. ఇద్దరు అంగీకరించారు, అందుకే వివాహంలోకి ప్రవేశించారు. మరొకసారి మనందరి సమక్షంలో వారి అంగీకారాన్ని తెలియజేశారు. ఇప్పుడు స్తుతి కీర్తన తల్లిదండ్రులు ఉన్నారు. కృష్ణ గారు, ఆయన భార్య కృష్ణవేణి గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి రూబేన్ గారి చేతుల్లో పెడతారు. అయిన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో స్తుతి కీర్తన అన్ని విషయాల్లో నాయన రూబేన్ గారికి ఈ బిడ్డ మేలుకరముగా ఉండినట్లు చేయండి. అటు కృపనిచ్చి ఆశీర్వదించు. యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి. మనం అందరం సాక్షులు కాబట్టి ప్రమాణాలను అందరూ వినాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు చేయి చెప్పమ్మా, తన చేతుల మీద చేయి మైక్ చెప్పండి. పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభు వారి యొక్క నిర్ణయం చొప్పున రూబేన్ అనే నేను స్తుతి కీర్తనని నిన్ను ఇది మొదలుకొని నా జీవిత కాలము మేలైన కీడైన కలిమైన లేమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన నేను నిన్ను ప్రేమిస్తాను. వాక్యానుసారంగా నా సొంత శరీరం వలె నిన్ను ప్రేమిస్తాను. నిన్ను పోషిస్తాను. నిన్ను సంరక్షిస్తాను. నిన్ను కాపాడుతాను. నిన్ను భరిస్తాను. ఈ చొప్పున జరిగిస్తానని దేవుని సన్నిధిలో దైవజనుల సమక్షంలో విశ్వాసుల సమక్షంలో బంధుమిత్రుల సమక్షంలో నీ చేతిలో నా చెయ్యేసి నీకు ప్రమాణం చేస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన యేసు నామములో ఈ రోజు నుంచి ఈ క్షణము నుంచి నిన్ను నా భార్యగా స్వీకరించున్నాను. ఆమేన్. ఈ ప్రమాణాన్ని దేవుడు ఉన్నాడు. నిర్ణయము చొప్పున స్తుతి కీర్తన నేను రూబేన్ అనే మిమ్మల్ని ఇది మొదలుకొని నా జీవిత కాలం మేలైన కీడైన కలిమైన లేమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను మీకు లోబడి ఉంటాను. వాక్యానుసారంగా అన్ని విషయాల్లో మీకు లోబడతాను. మిమ్మల్ని సంరక్షిస్తాను.
మిమ్మల్ని కాపాడతాను. మీ ఎడల భయము కలుగుండునట్లు చూసుకుంటాను. ఈ చొప్పున జరిగిస్తానని దేవుని సన్నిధిలో, దైవజనుల సమక్షంలో, విశ్వాసుల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో మీ చేతిలో నా చెయ్యేసి మీకు ప్రమాణం చేస్తున్నాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామమైన యేసు నామములో ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి మిమ్మల్ని నా భర్తగా స్వీకరిస్తున్నాను. ఆమేన్. తాత్పర్యాలు కూడా ఏకం చేయాలి. ఇద్దరు అభిరుచులు, ఇద్దరు అభిప్రాయాలు కూడా ఏకం చేయాలి. సృష్టి ఆదిలోనే భార్యాభర్తలు ఏక శరీరంగా ఉండాలని మీరు దీవించిన ప్రకారం వీటిని ఈ రోజు నుంచి ఏక శరీరంగా కూడా చేయాలి. అట్టి అనుగ్రహం వీరికి మెండుగా దయచేయండి. యేసు నామమున సమక్షంలో వీరిరువురు చేసుకున్న ప్రమాణాలు బట్టి ఈ రోజు నుంచి మీరు భార్యాభర్తలు అయ్యారని ఇందు మూలంగా మీకు అందరికీ ప్రకటిస్తున్నాను. ఈ దంపతుల్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమె నేను శబ్దం ఇంకా గట్టిగా చెప్తాను. నిత్య నమ్మకానికి, స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథం నీకు ఇస్తున్నాను. ఇప్పటి నుండి నా శరీరంతో నిన్ను కనపరుస్తాను. నాకు కలిగినదంతట్లో నాతో నీవు సమాన పాలి భాగస్తురాలివి. స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథం నీకు ఇస్తున్నాను. ఇప్పటి నుండి నా శరీరంతో మిమ్మల్ని కనపరుస్తున్నాను. నుండి నాకు కలిగినదంతట్లో నాతో సమాన పాలి భాగస్తులు. ఆమేన్. కూడా పెద్దలైన వారు ఈ నూతన దంపతులకు మీరు ఎల్లప్పుడూ తోడుగా ఇద్దరికి ఆరోగ్యాలు, శాంతి, సమాధానాలు, నీ కృపా ప్రసన్నతలతో వీరిని ఆవరించండి. సౌభాగ్యవంతులుగా, చిరంజీవులుగా చేయండి. నీ కృపా సత్యాలు వీరికి మానకుండా చూపండి. నీ కృపా క్షేమాలు వీరు వెంటే ఉంచండి. మీరు 128వ కీర్తనలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వీరిని ధన్యులుగా చేయండి. వీరికి ఎప్పుడు మేలే కలగాలి. వీరి కష్టమంతా వీరు అనుభవించాలి. ఆ కష్టార్జితం అంతా అనుభవించాలి. లోగిట
స్తుతి కీర్తన ద్రాక్షావల్లిలాగా ఫలించాలి. మంచి సంతానం కలగాలి, పిల్లలతో వర్ధిల్లాలి. అలాంటి కృప దయచేయండి. సమాధానం వీరితో ఎల్లప్పుడూ ఉంచండి. ఇదిగా ఉండి ఇది మొదలుకొని వీరి అవసరాలన్నీ నీ మహిమలో తీర్చు. సర్వ సమృద్ధి ఇవ్వండి. ఆత్మలో వర్ధల చేయండి. ఆ ప్రకారంగా అన్ని విషయాల్లో కూడా వర్ధల చేసి సౌఖ్యంగా సుఖముగా ఉండినట్లు చేయండి. యెహోవా నిస్సిగా వీరితో ఉండండి. వీరి ఎముకలు నీ ధ్వజం వీరి మీద ఎత్తి సాతాన్ని వీరి కాళ్ళ కింద తొలగించండి. వాడు పెట్టే శోధనలోను కాపాడండి. వీరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండండి. వీరి చుట్టూ నీ రక్తం ప్రాకారంగా ఉంచండి. అపవాది క్రియ లయపరచండి. అపవాది మీద, శత్రువు మీద సంపూర్ణ విజయం వీరికి ఇవ్వండి. యెహోవా రాఫాగా వీరితో ఉండండి. వీరి ఎముకలకు, వీరి దేహాలకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఎలాంటి సంకటాలు ఈ భూమి మీద ఉన్న వీరికి అంటనివ్వకండి. మీ రక్తము ప్రకారంగా పెట్టండి. మీ ఖడ్గ జోలలు కావలుగా ఉంచండి. క్రీస్తు వారి యొక్క నిరంతర కృప, ప్రియ పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి, ఆయన సహవాసం, ఆయన ఇచ్చే సంతోషం, ఆయన సమాధానం, ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ మీ ఇద్దరికి ప్రభు వచ్చే వరకు తోడుగా ఉండి నడిపించును గాక. సర్టిఫికెట్ ఇస్తున్నాను, దయచేసి వినండి. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం, రాజవొమ్మంగి కాపురస్తులు దొమ్మెట్టి కృపావరం గారు, విస్టర్ రాణి గారు, వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు చిన్న రూబేణి గారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం మిరియాల వీధి కాపురస్తులు మిరియాల కృష్ణ గారు, కృష్ణవేణి గారు, వారి జ్యేష్ఠ కుమార్తె స్తుతి కీర్తన. పరిశుద్ధ వివాహానికి సమ్మతించి దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను దానిని గురించి బహిరంగంగా తెలియజేసినందున
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరు భార్య భర్తలని ఇందు మూలంగా అందరికీ ప్రకటిస్తున్నాను. ఈ వివాహం నాచే వధువు సంఘ ప్రార్థనా మందిరంలో రాజవమంగిలో 2021 సంవత్సరం జనవరి నెల 22వ తేదీ ఉదయం సమయంలో జరిపించబడింది. దేవుడు జతపరిచిన వారిని మనుషులెవరు వేరు చేయకూడదు. ఈ వివాహానికి సాక్ష్య సంతకాలు పెట్టిన వారు మరి దైవజనులు రూబేణి గారి యొక్క మావయ్య గారు, జగదీశ్వరరావు గారు, దైవజనురాలు మరి పెండ్లి కుమార్తె తరపున ఆవిడ పెండ్లి కుమార్తె ఆత్మీయ తల్లి గారు కె సత్యవతి గారు సాక్షి సంతకాలు పెట్టారు. ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తుండగా అందరూ చప్పట్లు. ఆ సమయంలో పిల్లలు ఆ పెళ్ళికొడుకు ఏం చేశారు తెలుసా? వెంటనే అమ్మాయి నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, ఆ కప్పు నేనే పగలగొట్టాను కదా, నా చేతిలోనే జారిపోయింది కదా అన్నాడు. ఆ మాట విన్న పెళ్లి కూతురు అయ్యి బాబు ఎంత అద్భుతంగా నన్ను మా ఆయన కాపాడాడు అని అనుకుంది. ఏంటంటే ఆ భయం ఏంటంటే అత్తగారు ఏమనేస్తుందో నన్ను అని అనుకుంటా ఉంది. అత్తగారులు కూడా అవకాశం రావాలి కానీ కోడని ఎన్నడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ మాట అందో ఇక్కడ ఒక విషయం గమనించాను. అక్కడ ఎందుకు పెళ్లి కొడుకు భార్య చేతిలో కప్పు పగిలిపోయినా నేనే పగలగొట్టాను అని ఎందుకన్నాడు అంటే, భార్య అంటే ఆయనకి చాలా ప్రేమిస్తున్నాడు కనుకనే ఆమె చేసిన దాన్ని కూడా క్షమించగలిగాడు. అంటే ప్రేమించడం అంటే క్షమించడం అనేటువంటి సత్యం గారు మనకు అర్థమైతే, అమ్మా మాట్లాడద్దు అమ్మా కొంచెం ప్రేమించడం అంటే క్షమించడం. భార్యాభర్తల మధ్యని రెండు చాలా చాలా అవసరం. ప్రేమించే వాళ్ళే క్షమించగలుగుతారు, క్షమించే వాళ్ళే చెప్పండి. క్షమించాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమించాలంటే ఏముండాలి? క్షమించగలగాలి. కనుక క్షమించకపోతే ప్రేమించలేము, ప్రేమించకపోతే క్షమించలేము. కనుక దైవగ్రంథం చెప్తుంది ఈ ప్రేమించడం క్షమించడం అనే రెండిట్లతో ముడిపడి ఉంది వివాహ బంధం. కనుక ఆ రీతిగా ఇరువురు కూడా ప్రేమిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు క్షమించుకుంటూ ఒక చక్కని అద్భుతమైన కుటుంబ జీవితం జీవించాలని కోరుతూ ఈ మాటలు
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించా, సంసార నావను సరిగా నడిపించా. నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం. అనుగ్రహించి నడిపించుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై, నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై. సాగే కృపదయ చేయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను.
గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండానందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండానందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం చిన్ని మొక్కలా లేత సిక్కులా చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కలా కాంతిరేఖలా సుందరుడు ఈ నవవరుడు చిన్ని మొక్కల లేత సిక్కుల చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కల కాంతిరేఖల సుందరుడు ఈ నవ